ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు యుద్ధ రంగం నుండి ఒక విజేతల వర్గం వస్తుంది. వారిని ఉద్దేశించి ప్రవక్త ముహమ్మద్, మీరు చిన్న యుద్ధం నుండి గొప్ప యుద్ధం వైపునకు వెళ్లాల్సి ఉంది అని అంటారు. దానికి వారు గొప్ప యుద్ధం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తారు. దానికి సమాధానంగా, మీ మనస్సులో చెలరేగే దుష్టవాంఛలకి వ్యతిరేకంగా అంతర్గతంగా సలిపే పోరాటమే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తారు. ఈ హదీస్ని కాస్త నిశితంగా పరిశీలించినట్లయితే భౌతిక యుద్ధాన్ని జయించి రావడం అనేది మామూలు విషయం కాదు. ఆ యుద్ధంలో పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా, ఎంత భయంకరంగా ఉంటాయో మనకి తెలియనిది కాదు. అది ఒక ప్రాణాంతక విషయం. దాని నుండి బయటపడడం అనేది, ప్రాణాలతో బయటపడడం అనేది అరుదు. అలాంటి యుద్ధాన్ని చిన్న యుద్ధమని, మనసులో చెలరేగే దుష్టవాంఛలతో పోరాడే మానసిక యుద్ధాన్ని గొప్ప యుద్ధం అన్న ప్రవక్త మాటలు, అంటే ప్రవక్త ప్రబోధనాన్ని విన్నా నాకు కాసింత ఆశ్చర్యం, ఆందోళన కలిగింది. కాస్త దృష్టి పెట్టి ఆలోచించిన తర్వాత ప్రవక్త చెప్పిన మాటలు నిజమే కదా అని అనిపించింది. బయటి శక్తులతోనైతే మనం ఎలాగోలా పోరాడి బయటపడగలం. కానీ మన హృదయంలో అనుక్షణం చెలరేగే అహంకార మకారాలు, ఈర్ష అసూయలు, కక్ష కార్పణ్యాలు, పగ ప్రతీకారాలు, కోపతాపాలు వంటి అనేక రకాల ప్రతికూల బాహుద్వేగాల కబంధ హస్తాల నుండి బయటపడాలంటే పెద్ద యుద్ధమే చేస్తూ ఉండాలి. లేకపోతే ఘోర ప్రమాదంలో పడిపోక తప్పదు. ఈ దౌర్భాగ్యం నుండి బయటపడాలంటే మన కృషితో పాటు దేవుని సహకారం కూడా ఉండాలి. కనుక ఆ బయటి భౌతిక శక్తులపైనే కాక అంతర్గత మనోశక్తులపైన అదుపు సాధించే శక్తిని మరియు సహకారాన్ని ఆ దేవుడు మనకి అందించాలని ప్రార్థిస్తూ నా చిరు సందేశాన్ని ముగిస్తున్నాను.